క్రియేటివిటీని గుర్తించాలండి. మనల్ని ఎవరో తొక్కేస్తున్నారని మనం పిల్లలు తొక్కేస్తే ఎలాగా? పిల్లల్లో చాలా క్రియేటివిటీ అయితే ఉంటుందండి. చూసారా? మనం కొంచెం దానికి నీళ్లు పోస్తే చాలు భలేగా అయితే వచ్చేస్తది. చూసారా? ఈరోజైతే నేషనల్ మ్యాథ్స్ డే అంట. మనం అయితే ఈరోజు కాబట్టి పిల్లలకి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే చేసుకొని రమ్మన్నారు. చూసారా? ఒక్కొక్క పిల్లలు కూడా ఎంత చక్కగా నీట్‌గా వాళ్ళకి వచ్చే దాంట్లో నీట్‌గా ప్రాజెక్ట్స్ అయితే చేశారు కదా! కానీ పేరెంట్ హెల్ప్ ఉంటదని మాత్రం నేను చెప్తానండి. వాళ్ళకి ఇప్పటి నుంచే మనం హెల్ప్ చేయకపోతే ఎలాగా? కంపల్సరీగా చేయాలి. వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని మనం ఎంకరేజ్ అయితే చేయాలి. ఒక్కొక్కళ్ళు భలే చేసుకొచ్చారు కదా! మనకి ఏదైనా సరే రాకపోయినా ఇప్పుడు మనకు నేర్పించడానికి యూట్యూబ్ ఉందండి. ఇట్లా సెట్ చేసామంటే అట్లా వచ్చేస్తాయి వీడియోస్. మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోద్ది. వాళ్ళు చేసిన కళాఖండాలు అయితే ఇవి. మా వాడు ఏవో షేప్స్ అంట. అవి ఏమో పాపం డిగ్రీస్ 90 డిగ్రీస్ 100 ఎగ్జామ్స్ లాస్ట్ అయితే నేను ఇలాగ షీట్ అయితే అంటించిచ్చాను. పాపం డ్రాయింగ్స్ అన్నీ తనే వేసుకుంది. కొంచెము కలర్స్ కూడా తనే బాగా చేసుకుంది. ఎలాగో ఒకలాగా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్